మేడం జనరల్‌గా మనిషి నిలబడడానికి వెన్ను అనేది స్పైనల్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేరుదండం అని అంటాం తెలుగులో. స్పైన్‌కి సంబంధించి ఎట్లాంటి సమస్యలు వస్తాయి మేడం జనరల్‌గా? జనరల్‌గా స్పైన్ చూసుకుంటే సర్వైకల్, లంబార్, థొరాసిక్, వెర్టిబ్రల్ గా డివైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మెడకి సెపరేట్ గా కొన్ని ప్రాబ్లమ్స్ మెడకు వచ్చే సమస్యలు అంటే వెన్నుని 3 భాగాలు చేస్తుంది కదా మేడం. ఆ పార్ట్స్ ఇవి చెప్పండి ఒకసారి. సర్వైకల్, థొరాసిక్, లంబార్. సర్వైకల్ అంటే మెడ భాగంలో ఉండేది సర్వైకల్ అంటాము. మనం హెడ్ అనేది హెడ్ వెయిట్ అంతా బేర్ చేసేది సర్వైకల్ వెర్టిబ్రాస్. ఈ సర్వైకల్ వెర్టిబ్రాస్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే పేషెంట్కి ఏంటంటే మెడ నొప్పి రావడం, మెడ స్టిఫ్నెస్ గా ఉండడం, మెడ నొప్పి వస్తున్నప్పుడల్లా అక్కడ మాత్రమే ఉండకుండా పెయిన్ రేడియేట్ అవుతా ఉంటుంది 2 చేతులకి. ఇది సర్వైకల్ ఇష్యూస్ గా చెప్తాము. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము, స్పాండిలైటిస్ అంటాము. డీజనరేషన్ వల్ల వస్తుంది, సర్వైకల్ డిస్క్ బల్జెస్ వల్ల కూడా వస్తుంది. ఈ సర్వైకల్ లో ఉన్న డిస్క్ బల్జ్ అవుతే అది వెళ్ళి నరాన్ని నొక్కడం వల్ల పేషెంట్ కి తిమ్ముర్లు రావడం, రేడియేటింగ్ పెయిన్ అని చెప్తూ ఉంటారు. మార్నింగ్ లెగ్గానే మెడ స్టిఫ్ గా ఉంటుంది, మూమెంట్ రెస్ట్రిక్షన్స్ అన్ని ఉంటాయి. ఇది సర్వైకల్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఎందుకు వస్తాయి అని అంటే థొరాసిక్ గురించి మాట్లాడదాం. పైనుంచి ఇప్పుడు మెడ అయిపోయింది, ఇది థొరాసిక్ నెక్స్ట్ లెవెల్ సర్వైకల్ కింద ఉండేది. మన ఇన్కరెక్ట్ పోస్టర్స్ లో కూర్చోవడం వల్ల థొరాసిక్ వెర్టిబ్రాస్ అనేవి పోస్టర్ డిఫార్మిటీ అవుతుంది. అంటే కంఫర్ట్ కోసం మనం చైర్ లో కూర్చున్నప్పుడు ఎట్లా అంటే అట్లా కూర్చుంటా ఉంటాం కంఫర్ట్నెస్ కోసం, కానీ అది తప్పంటారా? ఎక్కువసేపు సింగిల్ పోస్టర్ లో కూర్చోవడం అనేది తప్పండి. రాంగ్ పోస్టర్ లో ఎక్కువసేపు మూమెంట్ లేకుండా కూర్చోవడం వల్ల అది ఇనిషియల్ గా 1-2 డేస్ కూర్చుంటే వచ్చే ప్రాబ్లం కాదండి. అదే ఇన్కరెక్ట్ పోస్టర్ ని ఎక్కువ రోజులుగా కూర్చుంటా ఉంటే, పోస్టర్ మెయింటైన్ చేసుకోకుండా ఇర్రెగ్యులర్ పోస్టర్స్ అండ్ ఇన్కరెక్ట్ పడుకున్నప్పుడు కూడా ప్రాపర్ మ్యాట్రసెస్ కానీ ప్రాపర్ పోస్టర్ మెయింటైన్ చేయకపోతే డిస్క్ అనేది ప్రొలాప్స్ అవ్వడం, డిస్క్ బల్జ్ అవ్వడం అనేవి జరుగుతుంటాయి. దీనివల్ల కూడా థొరాసిక్ డిస్క్ ఇష్యూస్ వస్తే వెన్నుపూసలో ప్రాబ్లమ్స్ వస్తాయి. లంబార్ డిస్క్ ఇష్యూస్ ఎలా అంటే ఇంజురీ వల్ల రావచ్చు. ఎక్కడైనా కింద పడినప్పుడు, సడన్ గా స్లిప్ అయ్యి కింద పడిపోయినప్పుడు, బరువులు కింద నుంచి బరువులు ఎత్తి మోసినప్పుడు, దెన్ ఏదైనా జర్నీలో వెళ్తున్నప్పుడు సడన్ జర్క్స్ వచ్చినప్పుడు, బస్ లో వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ లో ఎత్తేసింది, నడుము పట్టేసింది అని వస్తూ ఉంటారు. దాని వల్ల కూడా లంబార్ డిస్క్ ఇష్యూస్ అనేవి ఈ కారణాల వల్ల వస్తుంటాయి. ఇంకొకటి ముందు చెప్పుకున్నట్టు రాంగ్ కరెక్ట్ పోస్టర్స్. కొంతమంది మెన్ ఏంటంటే వాలెట్ పెట్టుకుంటూ ఉంటారు బ్యాక్ పాకెట్ లో. లాంగ్ టర్మ్ వాలెట్ పెట్టుకోవడం వల్ల పోస్టర్ ఇన్కరెక్ట్ అయిపోతుంది. ఒక సైడ్ ఎత్తుగా ఉండడం వల్ల ఎక్కువ రోజులు అదే పోస్టర్ మెయింటైన్ చేస్తూ వాలెట్ పాకెట్ లో పెట్టుకొని డ్రైవింగ్ చేసే వాళ్ళని చూస్తుంటాం. ఇంబ్యాలెన్స్ గా బాడీ అనేది, దాని వల్ల కూడా డిస్క్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దీనివల్ల డిస్క్ ప్రొలాప్స్. ఈ డిస్క్ బల్జెస్ ఏంటంటే నెక్స్ట్ డిస్క్ బల్జ్ అయ్యి నర్వ్ ని ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు ఇంపల్సెస్ అన్ని తగ్గిపోయి డీజనరేషన్స్, దెన్ తిమ్ముర్లు రావడం, బర్నింగ్ సెన్సేషన్ వస్తుందని చెప్పారు. తిమ్మిర్లు మేడం బ్లడ్ సర్క్యులేషన్ కాకనా? అవునండి, నర్వ్ ని ప్రెస్ చేస్తున్నప్పుడు ప్రాపర్ సర్క్యులేషన్ అనేది జరగాలి. అవే ఎక్కడైతే ఉందో అక్కడ దాకా డిస్క్ టు డిస్క్ మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజ్ బయటకు వస్తుంది. వచ్చి ఆ నరాన్ని కంప్రెస్ చేసినప్పుడు ఆ నరం నుంచి వెళ్ళే ప్యాసేజెస్, ఇన్ఫర్మేషన్, ఇంపల్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బ్ అయినప్పుడు పేషెంట్ కి తిమ్ముర్లు రావడం, బర్నింగ్ సెన్సేషన్ అని చెప్తుంటారు. ఎక్కువసేపు కూర్చుంటే బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, నడిచినప్పుడు వస్తుంది, కొంచెం దూరం నడవగానే కాలు పట్టేస్తుంది, ఇలాంటి ఇష్యూస్ అన్ని వస్తుంటాయి. మేడం వెన్నుకు సంబంధించి ఏదైనా సమస్యను డయాగ్నోస్ చేయాలంటే ఎంఆర్ఐకి వెళ్తాం. ఇప్పుడు మీ ఆయుర్వేదాలో ఎంఆర్ఐ లేకుండా ఈ సమస్యలు ఏమన్నా గుర్తుపట్టచ్చండి. ఫస్ట్ నాడీ చెక్ చేస్తాము. నాడీలో మనకి వాత, పిత్త, కఫ చూసుకుంటాం. ఏవి ప్రకృతి అనాలిసిస్ లో ఏది వికృతిగా ఉంది, ఏ వాత ప్రిడామినెంట్ అయింది, ఎక్కడ ప్రాబ్లం ఉందనేది మనకి నాడీలో కొంచెం తెలుస్తుంది. దెన్ పేషెంట్ ఫిజికల్ ఎగ్జామినేషన్, వాళ్ళు చెప్పే సైన్స్, సిమ్టమ్స్ ని కూడా నోటీస్ చేసుకొని వాళ్ళని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. ఈ డిస్క్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయని అంటే SLR అనే టెస్ట్ చేస్తాం, స్ట్రైట్ లెగ్ రైజింగ్ టెస్ట్ అంటాము. ఆ టెస్ట్ ఎన్ని డిగ్రీస్ లిఫ్ట్ చేస్తున్నారు, ఎంత వరకు వాళ్ళకి ఇబ్బంది ఉందనేది తెలుస్తుంది. ఈ SLR చూసి దెన్ మేము ఫిజికల్ గా స్పైన్ చెక్ చేసుకుంటాము. ఎక్కడ ప్రొట్రూజన్స్ ఉన్నాయి, ఎక్కడ బోనీ ప్రొజెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడ డిస్క్ ఇష్యూ ఉందనేది మాకు తెలిసిపోతుంది చూస్తే. స్టిఫ్నెస్ ఉందా లేదా, మజిల్ ఇష్యూ ఉందా లేదా అనేది తెలుస్తుంది. దీన్ని బట్టి రూల్ అవుట్ చేసుకొని ఆయుర్వేదాలో ఎంతవరకు సొల్యూషన్స్ ఉన్నాయో అవన్నీ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి మందులు ఇవ్వడం, ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. జనరల్గా వెన్ను సమస్య ఏదైనా వచ్చినప్పుడు స్పైన్కి సంబంధించి సర్జరీ ఒకటే మార్గం అని చెప్పి అంటూ ఉంటారు. సర్జరీ లేకుండా ఆయుర్వేదంలో ఎలాంటి
చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్, ఎట్లా పనిచేస్తుంది, ఎన్ని రోజుల వరకు ఇవ్వచ్చు అనేది చెప్పండి మేడం ఈ 3 పార్ట్స్కి సంబంధించి. సర్జరీ అవసరమే లేకుండా చేసుకోవచ్చు అండి. ఓన్లీ మేజర్ 2 కండిషన్స్ లైక్ ఎక్కువ లిస్థిసిస్ అంటాము, అలాంటి కండిషన్స్లో మేబీ సర్జరీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అది కాకుండా మిగిలిన ఏ బ్యాక్ పెయిన్ ఇష్యూ అయినా కానీ, నెక్ పెయిన్ ఇష్యూ అయినా కానీ సర్జరీ లేకుండానే ఆయుర్వేదాతో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి. సర్వైకల్కి అంటే స్పెసిఫిక్గా గ్రీవవస్తి అనే ట్రీట్మెంట్ చేస్తాము. ఇదేంటంటే డిస్క్ బల్జ్ ఏదైతే అయిందో ఆ డిస్క్ బల్జ్ని క్లియర్ చేయడానికి గ్రీవవస్తి ట్రీట్మెంట్ చేస్తాము. ఆయిల్ కంటిన్యూస్గా ఆయిల్ పోర్ చేయడం, బ్రిడ్జ్ లాగా కట్టేసి నెక్ ఏరియాలో ఆ ఆయిల్ అనేది పెనిట్రేట్ అవుతుంది. ఏదైతే డిస్క్ ఇష్యూ ఉందో అది లూబ్రికేట్ అయ్యి వాళ్ళకి స్వెల్లింగ్ అనేది ఏదైతే ఉందో అది తగ్గి మూమెంట్ రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా సర్వైకల్ ఇష్యూస్కి ఆయుర్వేదాలో ట్రీట్మెంట్ ఉంది. లంబార్లో కటివస్తి అని ట్రీట్మెంట్ చేస్తాము. డిస్క్ ఇష్యూస్ అన్నిటికీ ఆయుర్వేదాలో పంచకర్మ ట్రీట్మెంట్స్, వస్తీ థెరపీ అవి చేస్తాము. దానివల్ల కూడా వితౌట్ సర్జరీ క్యూర్ చేసుకోవచ్చు అండి ఈ 3 సమస్యలకు సంబంధించి. ఎస్ మేడం, ఈ ట్రీట్మెంట్స్ అన్ని మీ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా మీ హాస్పిటల్, దీంట్లో అందుబాటులో ఉన్నాయా? అవునండి, త్వస్తా ఆయుర్వేద హాస్పిటల్లో వెన్నుపూసకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ కైనా సరే ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ద్వారా సొల్యూషన్ దొరుకుతుంది. ఎక్స్పర్ట్స్ ఉన్నాము, థెరపీస్ చేసే వాళ్ళు కూడా వెల్ ట్రైన్డ్ థెరపీసే ఉన్నారండి. ఇక్కడ మనకి 14 days to 16 days పేషెంట్ సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇన్ పేషెంట్స్ కూడా ఉందండి? ఇన్ పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉందండి. 10-bedded హాస్పిటల్ ఇది. మీ హాస్పిటల్ ఎక్కడ, లొకేషన్ గురించి చెప్పండి. ఇది లంగర్ హౌస్ నుంచి ఒక 3-4 kilometers ఉంటుందండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరలో త్వస్తా ఆయుర్వేద హాస్పిటల్ ఉందండి. ఇట్స్ 10-bedded ఐపీ హాస్పిటల్. ఓకే. ఈ స్వరాజ్య ఛానల్ నుంచి ఎవరైనా వీడియో చూసి అప్రోచ్ అవుతున్నట్లయితే మమ్మల్ని, వాళ్ళకి 10% ట్రీట్మెంట్లో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. జనరల్గా వెన్ను సమస్యలు రాగానే చాలా భయపడిపోతూ ఉంటారు, హాస్పిటల్స్కి వెళ్ళంగానే సర్జరీ చేయాలని అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకు మంచి భరోసా ఇచ్చినారు, సర్జరీ అవసరం లేదు, ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంది, అది కూడా మీ దగ్గర అందుబాటులో ఉంది, సిటీకి దగ్గరగా అందుబాటులో ఉంది. పేషెంట్స్కి ఒక మంచి భరోసా ఇచ్చినట్టుగా ఉన్నది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.